వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ గురించి తెలుసుకుందాము. సో ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. స్టూడెంట్స్కి ఎటువంటి ల్యాప్టాప్ అవసరం అవుతుంది, అది కూడా బడ్జెట్లో అనేది ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ అసలు మనం ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కొనాలి అంటే దేని మీద ఫోకస్ చేయాలి? సో అందరూ అనుకుంటారు డెల్ ల్యాప్టాప్, లెనోవో ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్ అని. సో కంపెనీ నేమ్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాసెసర్. ప్రాసెసర్ అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ చూసుకోండి. ప్రాసెసర్ తర్వాత ర్యామ్ స్పీడ్, సో ఎంత స్పీడ్ వర్క్ అవుతుంది ర్యామ్ అనేది చూసుకోవాలి. ఆ తర్వాత హార్డ్ డిస్క్ కూడా చూడాలి. దీనిలో రెండు రకాలు ఉంటాయి, హెచ్డిడి, ఎస్డిడి. హెచ్డిడి అనేది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఎస్డిడి అనేది చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. అంటే మనం సిస్టమ్ ఆన్ చేయగానే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 20 సెకండ్స్లోనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది ఎస్డిడి. సో ఎస్డిడి అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదా హెచ్డిడి అయినా ప్రిఫర్ చేయొచ్చు. రెండింటికి తేడా ఏంటి అంటే హెచ్డిడి కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎస్డిడి మాత్రం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే కొంత ఎక్కువ అమౌంట్ పెట్టవలసి వస్తుంది అనమాట ఎస్డిడికి. ఆ తర్వాత మీరు కంపెనీ అనేది చూసుకోండి. సో ఏ కంపెనీ అనేది. ప్రాసెసర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి i3 కానీ i5 కానీ i7 కానీ. సో ప్రాసెసర్ i3, i5, i7 వెళ్తున్న కొద్దీ మీకు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. సో స్టూడెంట్స్ చేసే వర్క్కి బడ్జెట్లో ల్యాప్టాప్ కావాలి అంటే i3 అనేది సఫిషియంట్. లేదు మనం కొంచెం ఎఫర్ట్ చేయగలము అంటే i5కి వెళ్ళిపోవచ్చు. అండ్ హై ఎండ్లోకి వెళ్ళాలి అంటే i7 తీసుకోండి. సో అలాగే ర్యామ్ వచ్చేసరికి మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్కి తర్వాత ఏదైనా వర్క్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ కాలేజీలో చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఏదైనా చేసినప్పుడు కొన్ని పర్టికులర్గా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కొన్ని ఉంటాయి, ఆండ్రాయిడ్ స్టూడియో అలా కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి. దానికి మినిమం ర్యామ్ 8 GB కావాల్సి వస్తుంది. కాబట్టి 8 GB తక్కువకి తీసుకోవద్దు. ఓకే, అలాగే 16 GB ర్యామ్ కూడా ఉంటుంది మనకి. సో కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టదలుచుకుంటే మీరు 16 GBకి వెళ్ళొచ్చు. అలాగే హెచ్డిడి, ఎస్డిడి, హార్డ్ డిస్క్ ఆల్రెడీ చూసాం మనం. ఓకే, ఇంకా దాంతోపాటు ఇక కీబోర్డ్లు ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు కొన్ని లింక్స్ చెప్తాను మీకు. సో చూడండి. సో ఫస్ట్ లెనోవా అనే కంపెనీ తీసుకుంటే లెనోవా ఐడియా ప్యాడ్. సో ఇది మోడల్ నేమ్. ఇంటెల్ i3 బడ్జెట్ మాట్లాడుకుంటున్నాను, నేను అన్ని i3 గురించే చెప్తున్నాను. వీటిల్లోనే i5 కూడా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ చూస్తే చూడండి, దీని కాస్ట్ వచ్చేసరికి 36,990 రూపీస్. అండ్ దీనిలో ఇంకా ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ చెక్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ సైజ్ కూడా 14 ఇంచ్ అంటే చిన్నగా వస్తుంది, 15.6 అంటే కొంచెం పెద్దగా వస్తుంది. మీ విజిబిలిటీ, మీ కంఫర్ట్నెస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది దీని స్పెసిఫికేషన్స్. చూడండి, ఇంటెల్ ప్రాసెసర్ నేమ్ i3 13th జనరేషన్. ఇక్కడ జనరేషన్ కూడా ఇంపార్టెంట్. జనరేషన్ టు జనరేషన్ ఏంటి అంటే ఫీచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో 13th జనరేషన్ ప్రజెంట్. తర్వాత ఎస్ఎస్డి, సో దీనిలో వాడే హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ ఇది ఏంటి అంటే ఎస్డిడి, అది 512 GB ఎస్ఎస్డి. అండ్ ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్ వస్తుంది. ఓకే, సో అలాగే ఆపరేటింగ్ సిస్టమ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉంటారు, కొన్నిటికి ఇన్స్టాల్ చేసి ఉండరు. దేనికైనా నో ప్రాబ్లం, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దానిలోనే పోర్ట్స్ అండ్ స్లాట్ ఫీచర్స్, 2 USB పోర్ట్స్ ఉంటాయి. 3.2 అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ. 3.2 జనరేషన్ 1. ఇది చూడండి, USB టైప్ సి. మనకి ఇప్పుడు మొబైల్ ఛార్జెస్ అన్ని టైప్ సిలో ఉన్నాయి చూసారా, ఆ టైప్ సి. సో అది వస్తుంది. HDMI పోర్ట్ ఒకటి ఉంటుంది మీకు. రెజల్యూషన్ కూడా మీకు 1920x10080 పిక్సెల్. ఓకే, హెచ్డి రెజల్యూషన్ ఉంటుంది. సో వైఫై డైమెన్షన్స్ ఇస్తారు. ఓకే, సో ఏమేమి ఉంటాయి అంటే వారంటీ, 1 year ఆన్ సైట్ వారంటీ ఉంటుంది.
సో ఇది లెనోవో బ్రాండ్ 36,990. మీరు ఇంకా ర్యామ్ తక్కువ పెట్టుకుని లేదా ఎస్ఎస్డి తక్కువ పెట్టుకున్నా సరే ఇంకా కాస్ట్ తగ్గుతుంది మీకు. సో ఇది బేసిక్, ఎందుకంటే i3కి ఇంకా తక్కువకు వెళ్ళదు. అలాగే ఇంకొక బ్రాండ్ వచ్చేసరికి డెల్లో వచ్చేసరికి 32,990. సో ఇక్కడ చూసుకుంటే మీరు దీని స్పెసిఫికేషన్స్ చూస్తే చూడండి స్పెసిఫికేషన్స్. సో చూడండి i3 12th జనరేషన్, ఇది మీకు కాస్ట్ అందుకే తేడా వచ్చింది. అది 13th జనరేషన్, ఇది 12th జనరేషన్. సో ఎస్ఎస్డి కెపాసిటీ ఇది కూడా 512 GB, ఇది 8 GB, ఇది ర్యామ్. ఓకే, అలాగే దీని ఫీచర్స్ ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ఇన్స్టాల్ అయ్యి వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్ కూడా 2 రకాలు ఉంటాయి, 32 బిట్ 64 బిట్ అనేది. సో మోస్ట్లీ 64 బిట్ ప్రిఫర్ చేయండి. తర్వాత మైక్ ఇచ్చారు, RJ45 జాక్ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకునే జాక్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో అలాగే 1 USB టైప్ ఏ పోర్ట్, 1 USB నార్మల్ పోర్ట్స్, టైప్ సి పోర్ట్ అనేది లేదు ఇక్కడ. HDMI ఒకటి ఉంటుంది, అలాగే SD కార్డ్ అంటే మన మెమరీ కార్డ్స్ పెట్టుకునే స్లాట్ ఒకటి ఇస్తారు ఇక్కడ. దీని రెజల్యూషన్ కూడా 1920x1080, రైట్. సో ఇవి కొన్ని ఫీచర్స్. ఇంకా దాని వెయిట్ కానీ ఇవన్నీ మీరు చూడండి, స్టాండర్డ్ కీబోర్డ్స్. కానీ మనం మెయిన్గా చూడవలసింది మాత్రం ఇవే, మనకి ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, ఆపరేటింగ్ సిస్టమ్, ఆ తర్వాతే కంపెనీకి వెళ్ళండి. సో తర్వాత హెచ్పి మోడల్లో వచ్చేసరికి మళ్ళీ 36,990. సో దీనిలో కూడా మీరు చూసుకుంటే స్పెసిఫికేషన్స్, ఇది కూడా మీకు i3 ప్రాసెసర్ 13th జనరేషన్ వచ్చింది. సో డెల్ ఇందాక చూసింది 12th జనరేషన్, ఇది 13th జనరేషన్. ఎస్ఎస్డి ఇది కూడా ఎస్ఎస్డీనే. ఇప్పుడు వచ్చే ప్రతి ల్యాప్టాప్కి ఎస్ఎస్డీలే వస్తున్నాయి. ఓకే, సో అది కానీ ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. తర్వాత ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 వస్తుంది. ఇక్కడ టైప్ సి వస్తుంది, టైప్ సి అంటే మన మొబైల్ ఛార్జింగ్ డైరెక్ట్గా కేబుల్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ యూఎస్బి, తర్వాత HDMI ఇవన్నీ వస్తాయి. పిక్సెల్ కూడా 192021080 పిక్సెల్, అంటే హెచ్డి క్వాలిటీ వస్తుంది మనకి. ఓకే, 1.59 kg వెయిట్. ఓకే, అండ్ రిమైనింగ్ అన్ని కామన్, అన్నిటిలోనూ అవే ఫీచర్స్ అవన్నీ ఉంటాయి. అండ్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్ ఏంటి అంటే ఆసస్ కంపెనీ వివో బిగ్ 15, ఇది మోడల్ నేమ్. సో ఇక్కడ కూడా మీరు ఫీచర్స్, దీని కాస్ట్ చూడండి 30,990 రూపీస్. సో ఏదైనా మనం జాగ్రత్తగా వాడుకునే దాన్ని బట్టి దాని లైఫ్ అనేది ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇది 12th జనరేషన్లో ఉంది, i3 12th జనరేషన్ SSD. ఓకే, 8 GB ర్యామ్. నేను అన్ని కూడా 8 GB మినిమం ర్యామ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. సో అలాగే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని USB పోర్ట్స్ వస్తాయి, అలాగే టైప్ సి వస్తుంది, HDMI పోర్ట్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఫుల్ హెచ్డి 1920x1080 పిక్సెల్ ఫుల్ హెచ్డి వస్తుంది. అండ్ 720 పిక్సెల్ హెచ్డి కెమెరా వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఆసస్. అండ్ ఇదే బడ్జెట్లో ఇంకొక ల్యాప్టాప్ ఏంటి అంటే MSI. మేజర్గా MSI కంపెనీ అనేది గేమింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి i3 ప్రాసెసర్, అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 28,990 రూపీస్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూస్తే మనము చూడండి, ఇంటెల్ i3 అండ్ 12th జనరేషన్, ఇది కూడా మనకి 12th జనరేషన్ కంప్యూటర్. సో 512 SSD వచ్చింది, అలాగే ర్యామ్ కూడా 8 GB ర్యామ్. సో అలాగే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది దీనికి. అంటే మనం ల్యాప్టాప్ కొన్న తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ విండోస్ 11 ఇన్స్టాల్ చేసి వస్తుంది. దానిలోనే టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే USB పోర్ట్స్ ఉంటాయి, HDMI పోర్ట్ ఉంటుంది, ఫుల్ హెచ్డి. సో 1920x1080 మెగాపిక్సెల్ ఉంటుంది, అలాగే 1.4 kg వెయిట్ దీంతో వస్తుంది మనకి. అలాగే ఇంకొక బడ్జెట్ ల్యాప్టాప్ ఏంటి అంటే ఏసర్లో కూడా 29,490 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉంది. సో దీనిలో కూడా మీకు ర్యామ్ చూసుకుంటే 8 GB ర్యామ్ ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ చూడండి. సో కోర్ i3 13th జనరేషన్ వస్తుంది ఇక్కడ. అలాగే SSD 512 GB కెపాసిటీ అండ్ 8 GB ర్యామ్. అండ్ ఇక్కడ కూడా విండోస్ 11 వస్తుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే USB పోర్ట్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ ఉంటుంది, ఒకటి స్లో ఉంటుంది. 3.2 అంటే కొంచెం స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది,
2.0 అంటే కొంచెం స్లో డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే మనం ఏదైనా కాపీ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇప్పుడు 3.2 యూఎస్బిలో పెట్టారనుకోండి, చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. యూఎస్బి 2.0లో పెట్టారనుకోండి, కొంచెం స్లోగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాగే స్క్రీన్ రెజల్యూషన్ కూడా 1920 ఇంటూ 1080 పిక్సెల్, ఇది 1.45 కేజీ వెయిట్తో వస్తుంది. సో 1 ఇయర్ వారంటీ. సో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ల్యాప్టాప్స్ బడ్జెట్స్లో స్టూడెంట్స్కి ఇది బేసిక్ లెవెల్. అండ్ బేసిక్ లెవెల్ అంటే ఈ కాన్ఫిగరేషన్ సరిపోతుంది. వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా లేదా డిగ్రీ కంప్లీట్ చేసినా, వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసినప్పటికీ, లేదంటే వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికైనా ఈ కాన్ఫిగరేషన్ అనేది 100% ఇనఫ్. సో మేము ఇంకా కొంచెం అమౌంట్ పెట్టగలము అంటే కనుక మీరు i5కి వెళ్ళొచ్చు. i3 సరిపోతుంది, బట్ i5కి వెళ్ళొచ్చు. i5 16 జీబీకి వెళ్ళొచ్చు. లేదు మీకు i3 సరిపోతుంది, ఇంకొంచెం స్పీడ్ కావాలి అంటే i3 16 జీబీకి వెళ్ళొచ్చు. సో కొంచెం కాస్ట్ పెరుగుతుంది, బట్ ఇది మినిమం కాస్ట్ అనమాట. అంటే బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్. ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్నారు, లేదంటే డిగ్రీ జాయిన్ అవ్వబోతున్నారు, కాబట్టి డెఫినెట్గా ఈ ల్యాప్టాప్స్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే అది మంచిది. సో ల్యాప్టాప్ ఉంది కదా అని మనం దాన్ని చెడుకు వాడకూడదు. మనం ప్రోగ్రామింగ్ చేసినా, లేదంటే మన కంపల్సరీగా మీకు ప్రోగ్రామింగ్ అనేది అన్ని చోట్ల యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జాబ్లన్నీ కూడా ప్రోగ్రామింగ్కి సంబంధించిన జాబ్లే, ఐటీ జాబ్స్. సో ఆ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా సరే ఒక ల్యాప్టాప్ అనేది ఉంటే మంచిది. మీకు తర్వాత సెమినార్స్, రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్స్ అన్నిటికీ కూడా మినిమం ల్యాప్టాప్ అనేది కావాలి. సో నేను అందుకని ఈ వీడియోలో మీకు కంప్లీట్గా బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ గురించి చెప్పాను. సో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా ప్రొడక్ట్స్ దానిలో షేర్ చేస్తాను. మీరు ఏదైనా సరే ఉంటే 1-2 సార్లు కాన్ఫిగరేషన్ అంతా చూసి, స్పెసిఫికేషన్స్ అంతా చూసి ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా అది తీసుకోండి. రైట్? ఎస్. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, and don't forget to subscribe to our channel. Thank you very much.